డాక్టర్ గారు నమస్కారం. నమస్తే డాక్టర్ గారు. ప్రధానంగా యువత ఈ మధ్యలో ఎప్పుడు చూసినా మద్యానికి డ్రగ్స్కి బాగా బానిస అవుతున్నారు. అవును. ఒక వారం రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా ఈ డ్రగ్స్ మీద మద్యం మీదే ఎక్కువగా ప్రభుత్వాలు కూడా ఎక్కువగా దీని మీద ఎక్కువగా ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు. మద్యానికి బానిస అవ్వకుండా ఎన్నో చట్టాలు కూడా తీసుకొస్తూ ఉన్నారు. అవునండి. కానీ హుక్కా విషయానికి వచ్చేటప్పటికి అధికారికంగానే హైదరాబాద్లో మనం ఎక్కడ చూసిన హుక్కా సెంటర్లు, హుక్కా సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే బహిరంగంగా లభిస్తున్నాయి. అంటే హుక్కా లీగల్గానే పర్మిషన్ ఇస్తున్నారు. అంటే హుక్కా వల్ల పెద్దగా అనర్థాలు ఏమీ లేవు అనేటువంటి అపోహ యువతలో ఉంది. కాబట్టి హుక్కా తీసుకోవటం వల్ల వచ్చే అనర్థాలు ఏంటి చెప్పగలుగుతారు డాక్టర్ గారు? మంచి ప్రశ్న అండి. ఎందుకంటే హుక్కా అనేది నిషేధితం కాదండి. ఎందుకంటే ఎవరైనా సరే ఇంట్లో హుక్కా తయారు చేసుకోవచ్చు. అది వెజిటబుల్ ఫ్లేవర్స్, ఫ్రూటీ ఫ్లేవర్స్ కొన్ని ఉంటాయి. అసలు హుక్కా ఎందుకు స్టార్ట్ చేశారు అంటే పాతకాలంలో సిగరెట్ తాగేవాళ్ళు. సిగరెట్ తాగడం అనేది కొంచెం నేరంగా లేకపోతే ఒక బ్యాడ్ హ్యాబిట్గా చూసేవాళ్ళు. కొంతమంది నవాబులు కానీ రిచ్ పర్సన్స్ కానీ ఒక స్టేటస్ సింబల్గా ఎక్కడైనా ఒక పార్టీకి వెళ్ళినా సరే ఒక హుక్కా ఉంటుంది. ఆ పీల్చేది ఒకరి తర్వాత ఒకరు పీల్చుతుంటారు. ఒక సెషన్ 45 నిమిషాల నుంచి గంట సేపు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది రాజస్థాన్లోని ఒక వ్యక్తి సొంత హుక్కా తయారు చేసుకుంటాడు. వాళ్ళు క్రూడ్గా మట్టి కుండలతో కూడా తయారు చేసుకొని వాడుతుంటారు. దీనికి రిఫైన్మెంటు, కొత్త కొత్త పరికరాలు అందంగా ఆకర్షణీయంగా పార్టీలో వాడే విధంగా ఇలా తయారు చేస్తుంటారు. దీన్ని షీషా అని అంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిందండి. ఆ ఖైబర్ పాస్ నుంచి పాకిస్తాను, ఆ తర్వాత మొఘల్ చక్రవర్తులు, వాళ్ళ తర్వాత మళ్ళీ మెల్లగా భారతీయులు కూడా అంటుకుంది. ఇది సొంతగా పర్సనల్ హుక్కాలు పెట్టుకున్నారు కొంతమంది ఉంటారు. ఎవరైనా గెస్ట్ వస్తే గెస్ట్కి ఇంకొక సెకండ్ హుక్కా ఇవ్వటం. వాళ్ళు వాడేదంతా కూడా లీగల్గా ఏవైతే యాక్సెప్టెడ్ ఉన్నాయో, పర్మిటెడ్గా ఉన్నాయో, పైనాపిల్ ఫ్లేవర్స్ కానీ, ఫ్రూటీ ఫ్లేవర్స్, లైమ్ ఫ్లేవర్ కానీ అలా ఉంటుంది. అయితే ఈ హుక్కా బార్స్ అనేవి ఈ మధ్య వచ్చినాయండి. మామూలుగా బార్స్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ అట్లా అనుకున్నాం. కానీ హుక్కాకు బార్ ఉంటుందని, ఆ బార్ ఒకటే రారు కాబట్టి దాని పక్కన చిన్న బిలియర్డ్స్ టేబుల్ కానీ ఏవో గేమ్స్ కానీ అలా చేస్తుంటారు. అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఒక సెషన్లో పాల్గొంటుంటారు. పాల్గొన్నప్పుడు అక్కడ చాలా ఎక్కువ పొగ ఉంటుందండి. ఒక సెషన్లో ఎంత వాళ్ళు పొగ పీల్చింటారు అంటే 100 సిగరెట్లు మనం పీల్చేస్తే ఎంత అయితే స్మోక్ వస్తుందో అంత వాళ్ళు పీల్చింటారండి. వాళ్ళకి తెలియదు. ఇది సేఫ్ అనుకుంటారు చాలామంది. ఇదొక ఫన్ అనుకుంటారు. ఇదొక స్టేటస్ సింబల్ అనుకుంటారు. ఏదైనా సరే హుక్కా వెజిటబుల్ ఫ్లేవర్స్ కానీ యాక్సెప్టబుల్ ఫ్లేవర్స్ కానీ వాడితే తప్పేం లేదు. ఎందుకంటే అది వాళ్ళు చూస్తున్న వాళ్ళ హ్యాబిట్ అనుకుందాం. కానీ దీని వెనుక ఒక కుట్ర ఉంటుంది. అదేంటి అంటే అసలు హుక్కా యొక్క స్ట్రక్చర్ మీరు చూస్తే పైన కణకణ మండే నిప్పు కణికలు ఉంటాయి. దాంట్లో మనకి ఏది కావాలో ఆ ఫ్లేవర్ వేస్తారండి. పైనాపిల్ ముక్కలు వేస్తే అది మండి దానికి ఫ్లేవర్ మెల్లగా కిందికి వస్తుంది. కిందికి వచ్చినాక బాటమ్ లోపల వాటర్ చేంబర్ ఉంటుంది. వాటర్ ద్వారా ఆ పొగ వెళ్ళి కొద్దిగా కూల్ అవుతుంది. కూల్ అయిన తర్వాత మనిషికి పీల్చుకోవడానికి అవకాశం వస్తుంది. కింద ఇంకో ట్రే ఉంటుందండి. పైన వచ్చినట్టు బూడిదంతా కూడా దీని మీద పడుతూ ఉంటుంది. మనం పీల్చుతున్నాము. పీల్చినప్పుడు దాని టిప్ ఏదో ఉందో అది ఒక్కొక్కరు కూడా స్పెషల్గా తీసేసి మీరు పీల్చింది కాకుండా వేరేదని అట్లా చెప్తుంటారు. దానివల్ల కూడా కొంతమంది కన్విన్స్ కావచ్చు. కేవలం టిప్పు మార్చి కుదరదండి. ఎందుకంటే పీల్చేటప్పుడు ఆ పీల్చే వ్యక్తి కొంత ఇంజెక్ట్ కూడా చేస్తాడు. బాగా పీల్చినప్పుడు ఒకసారి కొంత అతని యొక్క ఎయిర్ కూడా లోపలికి పోయే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఒక్కొక్క హుక్కాకి ఒక్కొక్క టైప్ ఉందండి. వీటి షేప్స్ అవి చూస్తుంటే అవి 1000 రూపాయల నుంచి 5000, 10,000, ₹1,00,000 కూడా హుక్కాలు ఉన్నాయి. అన్నిటి యొక్క పరమార్థం ఏంటి చూద్దాం. పైనుంచి ఏదైతే ఫ్లేవర్ మనం పెట్టామో ఆ ఫ్లేవర్ది కిందకు వస్తుంది. పీల్చినప్పుడు ఈ కిందకు వస్తుంది. వచ్చి చిన్న పైప్ ద్వారా వాటర్ చేంబర్కి వెళ్తుంది. వాటర్ చేంబర్లో మెల్లగా అది కొంతసేపు ఉండి తర్వాత ఆ మనిషి ఎవరైతే పీల్చో వాళ్ళకి వస్తుంది. చాలామంది చెప్పేది ఏంటంటే ఇది వాటర్ చేంబర్లోకి వెళ్తుంది కాబట్టి ఇందులో వాటర్ ప్యూరిఫికేషన్ అయిపోతుంది, అక్కడ టాక్సిన్స్ అన్నీ కూడా న్యూట్రలైజ్ అవుతాయి అనుకుంటారు. కానీ అలా జరగదండి. వాటర్ కేవలం కూలింగ్ చేస్తుంది. కానీ పైన ఏముందో దాన్ని డైరెక్ట్గానే పీల్చే అవకాశం ఇస్తుంది. కాబట్టి జనరల్గా ఈ హుక్కా బాల్ జరిగేటువంటి తతంగం ఏంటంటే అంతవరకు వెజిటబుల్ ఫ్లేవర్స్ ఉంటాయి, ఫ్రూటీ ఫ్లేవర్స్ ఉంటాయి. సడన్గా ఏదో ఒక సెకండ్లో, ఒక నిమిషంలో కోకేన్ వేసేస్తాడు పైన. అది మండుతుంది. దాని ద్వారా పీల్చినప్పుడు వాళ్ళకి హాయి కలుగుతుంది. వాళ్ళు అడిక్ట్ అవ్వాలి. వచ్చిన కస్టమర్ ఎవరు కూడా మళ్ళీ వెళ్ళకూడదండి. అంటే ఈరోజు వచ్చిన వాడు మళ్ళీ ఎల్లుండో వారం రోజులకు వచ్చేసేయాలి. లేని పక్షంలో వాళ్ళ బిజినెస్ నడవదు. ఎందుకంటే హుక్కా కోసం ఒక కమర్షియల్ సెంటర్ పెట్టడం చాలా కష్టం. కస్టమర్ షుడ్ బి సేమ్. వాళ్ళు వస్తుండాలి, కొత్త వాళ్ళు ఇండ్యూస్ చేస్తుండాలి. వాళ్ళకి ఏమొస్తుంది చూద్దాం. వీళ్ళు ఇచ్చేటువంటి ఈ మాదక ద్రవ్యాలు సడన్గా అక్కడ పెట్టినప్పుడు బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూక్లియస్ ఎక్యుమెన్స్ అని ఉంటుంది. ఇది హాయి సెంటర్ అండి. మనకు జరిగే అన్ని అనుభూతుల్లో గొప్ప హాయిని ఇక్కడ ఫీల్ అవుతాం. దీని ద్వారా మొత్తం బ్రెయిన్ అంతా కూడా స్టిమ్యులేట్ అవుతుంది. ఆ యూఫోరియాని కానీ ఆ ఎక్స్టెన్సీని కానీ వాళ్ళు ఒకసారి ఆస్వాదిస్తారు. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లో వాళ్ళకి పోతుంది. అది ఎందుకు వచ్చింది ఇది అనేది వాళ్ళకి తెలియదండి. ఇది కోకేన్. చూడడానికి బెల్లంగడ్డలా ఉంటుంది. ఇది ఏమన్నా అనుకోవచ్చు. ఇది పైనాపిల్ ముక్కలు అనొచ్చు, లేకపోతే ఇది
వేరే ఏదైనా లెమనీ ఫ్లేవర్ అనొచ్చు, లేకపోతే ఫ్రూట్ పంచ్ అనొచ్చు. ఇవన్నీ కూడా హుక్కా ఫ్లేవర్సే అండి, మనం ఫ్రూట్ జ్యూస్ అనుకోకండి. అవన్నీ సాలిడ్ రూపంలో అలా పెట్టి వాటిని మండిస్తారు. మండించిన తర్వాత వచ్చే ఫ్లేవర్ని మనం పీలుస్తున్నాం. పీల్చే క్రమంలో ఇది కోకేన్ అని ఎవరికి తెలియదు, గుర్తుపట్టే అవకాశం కూడా లేదు. పైన ఈ మనం వేసినటువంటి మండుతుంటాయి. మండిన తర్వాత కింద వచ్చినటువంటి ఎయిర్ని మనం పీలుస్తున్నాం. ఈ పీల్చే క్రమంలో చూడండి, ఇది హెరాయిన్. ఇది చిన్న అందులో వేసాడు అనుకోండి ఎవరైనా, మనకు తెలిసినా గుర్తుపట్టలేం, మనకు తెలియకుండా కూడా వేయచ్చు. ఎందుకంటే పీల్చినంతసేపు ఒకటే ఉంటుంది అనుకోకూడదు. ఎందుకంటే 5 నిమిషాలకు వస్తే 10 నిమిషాలకు ఒకసారి అది మండిపోతుంటుంది, కొత్త వేయాల్సి వస్తుంటుంది. ఆ వేసే క్రమంలో అడిక్టివ్ మెటీరియల్ వేయడం, తద్వారా ఆ హుక్కా బార్ సర్వైవ్ అవ్వడానికి ఛాన్స్ ఇస్తుంది. కొత్త పిల్లలు వచ్చేసి అడిక్ట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఇస్తుంది. ఈ కూర్చున్న వాళ్ళు ఎంత పీల్చాము, ఎంతసేపు పీల్చాము, ఎంత స్మోక్ వెళ్ళింది, ఇంటర్నేషనల్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ సేఫ్టీ అని ఉందండి. జనరల్గా అది 200 యూనిట్స్ ఉంటే యాక్సెప్టబుల్ అయితే, ఇక్కడ కనీసం 1500, 2000 దాటుతుందండి. అంటే 10 రెట్లు ఎక్కువగా పొల్యూషన్ ఉన్నటువంటి ఎయిర్ని వాళ్ళు పీలుస్తున్నారు. ఇది బ్రౌన్ షుగర్ అండి. ఇలాంటివి ఏది వేసినా కానీ ఎవరికి తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు, పీల్చే ఎవరికి తెలియదు. కేవలం వేసిన వాడికి మాత్రమే తెలియచ్చు. ఎందుకంటే ఈ వాంట్స్ టు మేక్ ఎవ్రీబడిని అడిక్ట్ అయ్యి తన బిజినెస్ లోపల రెగ్యులర్ కస్టమర్గా మారాలనే ప్రయత్నంలో చేస్తున్నటువంటిది. ఇంకో విషయం ఉంది, హుక్కా బార్లు కొన్నిసార్లు సడన్గా ఎవరైనా చనిపోవచ్చండి. ఎందుకు అంటే వాళ్ళు తీసుకున్నటువంటి ఆ కోకేన్ ఫ్లేవర్స్ దాన్ని ఎక్కువగా పీల్చేశాడు, పీల్స్తే బ్రెయిన్కి వెళ్ళిపోతుందండి. వెళ్ళి సడన్గా ఫిట్స్ వస్తాయి. ఫిట్స్ వచ్చి అతను చనిపోతే ఇతనికి ఫిట్స్ ఉన్నాయి, ముందు నుంచే ఉన్నాయి కాబట్టి చనిపోయాడు అనే విధంగా దాన్ని హర్షప్ చేస్తారు. లేని పక్షంలో ఇక్కడ ఏం పెట్టారనేది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి హార్ట్కి వెళ్ళింది అనుకోండి, డైరెక్ట్ హార్ట్కి వెళ్తే హార్ట్ ఇర్రెగ్యులర్ అయిపోతుంది. దాన్నే వెంట్రులర్ ఫిబ్రిలేషన్ అంటాం. మనం జనరల్గా 70 to 80 టైమ్స్ మన హార్ట్ కొట్టుకుంటుంది. కానీ అలా హుక్కా పీల్చిన వాళ్ళు, ముఖ్యంగా కోకేన్ కానీ హెరాయిన్ పీల్చితే 300 సార్లు కొట్టుకుంటుందండి. అంటే అసలు దానిలో పంపింగ్ యాక్షన్ ఉండదు, వణుకుతున్నట్టుగా ట్విచ్చింగ్ యాక్షన్ ఉంటుంది, దానివల్ల పంపింగ్ ఉండదు. కాబట్టి సడన్గా చనిపోతారు. కాబట్టి ఎక్కడైనా పార్టీ అట్మాస్ఫియర్లో సడన్గా వాళ్ళు చనిపోయారంటే హార్ట్ అటాక్ కాదండి, దాని వెనుక డ్రగ్స్ అని గుర్తుంచుకోవాలి. స్మోకింగ్ చేసిన వాళ్ళకు రక్తనాళాలను కూడా దెబ్బతినిపోతాయండి. ఎక్కడ అంటే బాడీ మొత్తం, బ్రెయిన్లో అలా జరగచ్చు, హార్ట్లో అలా జరగచ్చు, కాళ్ళకు అలా జరగచ్చు. కాళ్ళలో జరిగితే గ్యాంగ్రీన్ అవుతుందండి. నల్లగా మన యొక్క టోస్ ఊడి పడిపోతుంటాయి, లేక పుండ్లు పడిపోతుంటాయి, మనకు నొప్పి తెలియదు. దాన్నే టీఏ అంటారు. అంటే రక్తనాళాలన్నీ కూడా మొత్తం మూసుకుపోవడం. ఈ హుక్కా వల్ల జరిగేది లంగ్స్లో జరుగుతుందండి. కాబట్టి వీళ్ళు కొంతకాలానికి ఆస్తమా వస్తుంది, ఆ తర్వాత ఎయిర్ హంగర్ వస్తుంది, గాలి ఎగబీలుస్తుంటారు కానీ సాటిస్ఫై కారు. ఏ నాళమైనా సరే ఓపెన్ కాదు. ఎందుకంటే ఈ కోకేన్ కానీ ఈ నికోటిన్ కానీ దానివల్ల ఆర్టిరియోలోస్క్లెరోసిస్ అంటారు, అంటే రక్తనాళాలు మూసిపోతాయి. ఇది నార్మల్ లంగ్ అనుకుందాం. ఇలా హుక్కా బార్కి వెళ్ళిన వాళ్ళది ఇలా అవుతుందండి, నల్లగా అవుతుంటుంది. ఎందుకంటే ఆ స్మోక్ అంతా కూడా వెనక్కి రాదు, లోపల పీల్చుకుంటే అల్వేలే అంటాం, ఎయిర్ ఎక్స్చేంజ్ అటువంటి యూనిట్స్ బ్లాక్ అవుతుంది. ఆ తర్వాత మెల్లగా వాళ్ళకి బ్రెత్లెస్నెస్ వస్తుంది. చివరికి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఇక్కడ చూడండి లంగ్ ఎలా ఉంది, ఇది లంగ్. దీన్ని పిండితే గానుగ లాంటి ఆయిల్ వస్తుందండి. అంటే స్మోకరు, హుక్కాకి వెళ్ళేవాడు, కోకెన్ పీల్చేవాడు, అన్ని రకాలు ఉంటాయి అందులో. కాబట్టి ఈ లంగ్స్ సాలిడ్ అయిపోతాయండి. లంగ్స్ ఎప్పుడైతే ఎలాస్టిక్ ఉంటాయో మనం గాలి తీసుకోగలుగుతాం. కానీ ఇవన్నీ సాలిడ్ ముద్దలాగా అవుతాయి. కాబట్టి లంగ్ ట్రాన్స్ప్లాంట్ పెద్దగా పికప్ కాలేదండి. ఎంత రిచ్ ఫెలో అయినా సరే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయించుకోవచ్చు, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. కానీ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇంతవరకు సక్సెస్ కాలేదు. కాబట్టి వీళ్ళు చనిపోవాల్సి వస్తుంది. రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటాం, ఆ తర్వాత చనిపోతారు. ఒకవేళ లంగ్ ఫెయిల్యూర్ కాలేదనుకోండి, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఆ పీల్చినటువంటి ఆ టాక్సిన్స్ అన్ని కూడా ఒక క్యాన్సర్ కలిగజేస్తాయి. ఓరోఫారింజియల్ క్యాన్సర్ అంటారు. అంటే నోటికి బయటకి రంధ్రం పడుతుంది. ఆ మొత్తం సగం ఫేస్ కట్ చేసి మళ్ళీ దాన్ని రిపేర్ చేయాల్సి వస్తుంది. రిపేర్ ఎలా చేస్తాం అంటే వేరే చోటు నుంచి తెచ్చినటువంటి స్కిన్ కానీ మసిల్ మాస్ తెస్తాం. అదంతా మాంసం ముద్దలాగా ఉంటుంది తప్పితే ఫేస్ లాగా ఉండదు. ఇవన్నీ చూస్తుంటే అసలు ఎందుకు బ్రతుకున్నారో భయం కలుగుతుంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం, మన స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో జెనెటిక్ మెటీరియల్ చాలా ఇంపార్టెంట్ అండి. అందువల్లనే అబార్షన్ కాకుండా హెల్దీ బిడ్డలు పుడతారు. కానీ స్మోకింగ్ కానీ హుక్కా కానీ హెరాయిన్ వాళ్ళలో ఈ జీన్స్ దెబ్బతినిపోతాయి. కాబట్టి వీళ్ళ ద్వారా పుట్టే పిల్లలు ప్రిమేచ్యూర్ పిల్లలుగా లేక అబార్షన్స్ కావటం, పుట్టినా సరే బుద్ధిమాంద్యతతో పుడతారు. ఎందుకనంటే జెనెటిక్ మెటీరియల్ అండి ఇది. మనందరూ కూడా ఉన్న జీన్స్ అన్ని కూడా ఇట్లా స్పైరల్ స్టేర్ కేస్ లాగా ఉంటుంది. దీన్నే వాట్సన్ అండ్ క్రిక్ కనుక్కున్నారండి. మనకున్న కోటాను కోట్ల జీన్స్ మన చిన్న చిన్న కణాలు ఎలా ఉన్నాయంటే అవి మడత పడి రౌండ్ తిరుగుతూ ఉంటాయండి. వాటి మధ్యలో ఉన్నటువంటి గ్రీన్, దీని బేస్ పేర్ అంటారు. గ్రీన్గా ఉంటేనే అది నార్మల్ జీన్, రెడ్ కలర్ వచ్చిందంటే అది అబ్నార్మల్ జీన్, అంటే జీన్స్ విరిగిపోయినాయి అనమాట. కాబట్టి ఇలాంటి రెడ్ కలర్ ఉన్నటువంటి ఈ జీన్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళకి సంతానం కలగకపోవచ్చు, అబార్షన్స్ కావచ్చు, బిడ్డలు ఆల్మోస్ట్ పనికిరాని వాళ్ళకి పుట్టచ్చు. అందువల్ల వీళ్ళకి ఉన్న స్పర్మ్స్ కానీ ఎగ్స్ కానీ చెక్ చేస్తే గ్రీన్ కలర్ ఉన్నవి నార్మల్ అండి, ఆరెంజ్ కలర్లో ఉన్నవి ఇవన్నీ కూడా డ్యామేజ్డ్ స్పర్మ్స్. ఇవి ఎన్ని ఉండాలి అంటే నార్మల్ పర్సన్కి కేవలం 10% తక్కువ ఉంటాయి. కానీ ఎవరైతే హుక్కా కానీ లేక కోకేన్ కానీ వాటి అడిక్ట్ అవుతే
ఆల్మోస్ట్ 70-80% అవే ఉంటున్నాయి. దానివల్ల రకరకాల ఇబ్బందులు. ఇంకో ముఖ్యమైన విషయం, హుక్కా ఉన్న ఇళ్లలో కాట్ క్రిప్ డెత్ అంటారండి. అంటే పిల్లలు చంటి పిల్లల్ని పడుకోబెడుతుంటారు, వాళ్ళు బాగానే చూసుకుంటారు, నైట్లో పాలు పట్టించి పడుకోబెడతారు, పొద్దున్న చూస్తే బిడ్డ చనిపోయి ఉంటుందండి. ఎందుకనంటే స్మోకింగ్ కానీ హుక్కా కానీ ఉన్న చోట ఆ స్మోక్ పిల్లలకు పడదండి. వాళ్ళ లేతగా ఉన్నటువంటి లంగ్స్లో ఈ స్మోక్ పోగానే ఒక్కసారిగా అరెస్ట్ అయిపోతాయి. కాబట్టి సడన్ డెత్స్ ఆఫ్ చైల్డ్ ఎవరు గుర్తించలేరండి. ఏదో బిడ్డ చనిపోయింది, ఏ కష్టం వచ్చిందో అనుకుంటాం, కానీ ఆ ఇంట్లో స్మోకర్ ఉన్నారని లేక హుక్కా వాడారని అటువంటి వాటి వల్ల ఆ చిన్న బిడ్డలకి అపాయం కలుగుతుందో తెలియదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఏ వ్యక్తి అయినా సరే తప్పకుండా ఈ హుక్కా కానీ స్మోకింగ్ దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది పీల్చిన వాళ్ళు ఎవరు గొప్ప జీవితాన్ని అనుభవించలేదండి. వాళ్ళ క్యాన్సరే వచ్చిందో, లంగే ఫెయిల్ అయిందో, చివరికి హార్ట్ అటాక్స్ రావడం, స్ట్రోక్ రావడం, చనిపోవడం. కాబట్టి అబ్సల్యూట్ నో టు హుక్కా ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఏ స్మోకింగ్. పర్టికులర్లీ వాటి వెనుక ఉన్నటువంటి డ్రగ్ ఏదైతే మాఫియా ఉందో వాళ్ళను తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఆ కుట్రలో మనం భాగం కాకుండా, విక్టిమ్ కాకుండా కాపాడుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా.